నా పేరు పి సతీష్, సౌత్ సెంట్రల్ జోన్ ఇన్సూరెన్స్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ అధ్యక్షుడిని. ఈరోజు భూమికి ఏంటి ఇక్కడ జరుగుతున్నటువంటి సెమినార్ గురించి ఆల్రెడీ మా మిత్రులు రాజేశ్వర్ గారు తెలియజేశారు. ఇవాళ ఐసీయూ మహబూబ్ నగర్ పరిధిలో ఒక చుట్టుపక్కల ఉన్నటువంటి 6 బ్రాంచీల ఆధ్వర్యంలో ఇక్కడ ఒక సదస్సు జరిగింది. రాజ్యాంగ పరిరక్షణ మరియు అందులో కార్మిక సంఘాల పాత్ర అనేటువంటి దాని మీద ఈ సదస్సు జరిగింది. ఈ సదస్సు ముఖ్యంగా ఆల్ ఇండియా ఇన్సూరెన్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్ 75వ సంవత్సరంలో అడుగు పెడుతున్నటువంటి నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఇటువంటి సదస్సులు నిర్వహించాలని మేము అనుకున్నాం. అందులో భాగంగా ఈరోజు మా సౌత్ సెంట్రల్ జోన్లోనే మొదటి సదస్సు ఇక్కడ జరగడం, హైదరాబాద్ డివిజన్ ఆధ్వర్యంలో జరగడం అనేది చాలా సంతోషకరంగా ఉందని తెలియజేస్తూ, మేము ఆల్ ఇండియా ఇన్సూరెన్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్గా కొన్ని అంశాలు మీ ద్వారా ప్రజానీకానికి తెలియజేయాలనుకుంటా ఉన్నాం. ఆ మధ్య ఆల్ ఇండియా ఇన్సూరెన్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్ అఖిల భారత సెక్రటరియట్ సమావేశం జరిగింది. అందులో ఉన్నటువంటి ప్రధాన నిర్ణయాల్లో భాగంగా మేము 25 కోట్ల మంది కార్మికులతో, కర్షకులతో, వారందరితో కలిసి మొన్న జూలై 9 సమ్మెలో పాల్గొన్నాం. మా తాలూకు డిమాండ్ని మరింతగా భవిష్యత్తులో కూడా విస్తరించే ఉద్దేశంతో ప్రజానీకంతో మేము చర్చిస్తూ ఉన్నాం. మొదటిది, ఈరోజు ఉన్న ప్రభుత్వ రంగ బీమా రంగ మనుగడకి ఇబ్బంది కలిగించేటువంటి అనేక చర్యలు తీసుకుంటూ ఉంది. దానికి మేము వ్యతిరేకంగా మేము దేశవ్యాప్తంగా ఉద్యమం చేస్తూ ఉన్నాం. బీమా రంగంలో విదేశీ పెట్టుబడులు 74% నుంచి 100% పెంచడానికి వ్యతిరేకంగా మేము దేశవ్యాప్త ఉద్యమం చేస్తూ ఉన్నాం. అలాగే బీమా చట్ట సవరణల పేరుతో బీమా రంగ మనుగడకే ఇబ్బంది కలిగించేటువంటి అనేక ప్రతిపాదనలు ముందుకు రాబోతూ ఉన్నాయి. దీనివల్ల ప్రైవేటు బీమా కంపెనీలకు మరింత ఊతం వచ్చే అవకాశం ఉంటుంది. ప్రభుత్వ బీమా రంగ ప్రయోజనాలు కూడా దెబ్బతినే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ చర్యలన్నీ కూడా చేపట్టవద్దని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అంతేకాకుండా ముఖ్యంగా ఈరోజు ప్రభుత్వ రంగ బీమా మరియు సాధారణ బీమా కంపెనీల్లో చాలా పెద్ద ఎత్తున ఉద్యోగులు రిటైర్ అయిపోతూ ఉన్నారు. నియామకాలు చాలా తక్కువగా ఉన్నటువంటి నేపథ్యంలో నియామకాలు తక్షణమే చేపట్టాలని కూడా మేము డిమాండ్ చేసాం. మొన్న మేము జూలై 9 సమ్మెలో కూడా మా ప్రధాన డిమాండు నియామకాలు చేపట్టాలని, మరియు 1/4/2010 నుంచి ఏదైతే అమలు జరుగుతూ ఉందో న్యూ పెన్షన్ స్కీమ్ అనే దానివల్ల ఉద్యోగులు చాలా పెద్ద ఎత్తున ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఎల్ఐసిలో దాదాపు 30% మంది ఉద్యోగులు న్యూ పెన్షన్ స్కీమ్లో ఉన్నారు. వారందరికీ 1995 పెన్షన్ స్కీమ్ ఇవ్వాలని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే ఏదైతే 1996 నియామకాల ద్వారా ఎవరైతే నోటిఫికేషన్ ద్వారా ఎల్ఐసిలో చేరినటువంటి ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా 1995 ఓల్డ్ పెన్షన్ స్కీమ్ ప్రయోజనాలు కూడా కలిగించాలని మేము గతంలో వినతి పత్రాలు ఇచ్చాం. అనేక అంశాలు న్యాయ పోరాటం కూడా జరుగుతూ ఉంది. మేము కేంద్ర ప్రభుత్వానికి అలాగే ఎల్ఐసి యాజమాన్యాన్ని కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. వాళ్ళందరి సమస్యలను సానుకూలంగా పరిష్కారం చేయాలని కూడా మేము కోరుతూ ఉన్నాం. అలాగే ఈరోజు ఐడిబిఐ బ్యాంక్ అనేది ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఐడిబిఐ ఉద్యోగులు చేస్తున్నటువంటి పోరాటానికి కూడా మేము మద్దతు తెలియజేస్తూ ఉన్నాం. గతంలో ఐడిబిఐ బ్యాంకుని ఎల్ఐసి చేపట్టడం ద్వారా, మెజారిటీ షేర్లు కొనుగోలు చేయడం ద్వారా ఐడిబిఐ బ్యాంకు తాలూకు అస్తిత్వాన్ని మరింతగా పెంచింది ఎల్ఐసి. వాడి పురోగతి బాగా పెరిగింది, లాభాలు వచ్చాయి. ఇప్పుడు అలాంటి బ్యాంకుని ఎల్ఐసి నుంచి లేదా గవర్నమెంట్ చేతుల్లోంచి ప్రైవేటు బ్యాంకులకు ఇచ్చేయడం కూడా సరికాదని చెప్తూ, భవిష్యత్తులో సాధారణ బీమా కంపెనీల మిలితానికి కూడా ప్రభుత్వం ఒక సానుకూలమైన నిర్ణయాలు తీసుకోవాలని కూడా ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. ప్రభుత్వ రంగ బీమా ప్రయోజనాలు కాపాడమే లక్ష్యంగా మా యొక్క పోరాటం కొనసాగుతుంది. అలాగే ఈ సంవత్సరం ప్లాటినం జూబ్లీ ఆఫ్ ఆల్ ఇండియా ఇన్సూరెన్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్ నేపథ్యంలో దేశవ్యాప్తంగా సదస్సులు, మా యూనియన్ తాలూకు విశిష్టతని చాటి చెప్పేటువంటి అనేక అంశాలతో మేము ప్రచార ఉద్యమాన్ని కూడా తీసుకురావడానికి కూడా సిద్ధంగా ఉన్నామని, ప్రజానీకం మా యూనియన్ తాలూకు విశిష్టతని గమనించాలని, మేము ఏదైతే డిమాండ్స్ ఈరోజు ప్రభుత్వం ముందు పెడుతున్నామో వాటిని సానుకూలం అయ్యేలాగా ప్రభుత్వం మీద కూడా ఒత్తిడి తీసుకురావాలని మీ ద్వారా కోరుతూ ఉన్నాం. నమస్కారం. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.